హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ద క్రియేటివ్ ఫోర్జ్. ఈరోజు మనం మన టాపిక్లోకి వెళ్ళే ముందు ఒక సెగ్మెంట్ ఆఫ్ రిలేటెడ్ టాపిక్ గురించి డిస్కస్ చేద్దామని అనుకుంటున్నాను. మేము కస్టమర్స్ని అప్రోచ్ అయ్యేటప్పుడు వాళ్ళు కొన్ని డౌట్స్ అనేది అడుగుతున్నారు. ఆ డౌట్స్ గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేద్దామని నేను అనుకుంటున్నాను. మన కస్టమర్స్కి వచ్చే డౌట్స్ ఏమిటి అంటే, అసలు సోలార్ ప్యానెల్స్ ఇన్స్టాల్ చేసుకోవడానికి కాస్ట్ ఎంత అవుతుంది, సబ్సిడీ ఏమన్నా ఉంటుందా, ఉంటే సబ్సిడీ అమౌంట్ ఎంత వస్తుంది, సబ్సిడీ అనేది పోగా రిమైనింగ్ అమౌంట్ అనేది ఎంత, అలాగే ఆ రిమైనింగ్ అమౌంట్ ఈఎంఐ స్కీమ్స్ ఏంటి, ఏ బ్యాంకుల్లో మనం లోన్ అనేది అప్లై చేసుకోవచ్చు, ఇవి వాళ్ళకున్న డౌట్స్. సో లేట్ ఏం చేయకుండా లెట్స్ గెట్ బ్యాక్ ఇన్ టు అవర్ టాపిక్, ఈఎంఐ. సో యాజ్ పర్ ద గవర్నమెంట్ రూల్ ఏంటంటే, ఒక సోలార్ ప్యానెల్ 3 కిలోవాట్ ఉన్న సోలార్ ప్యానెల్స్ ఒక రెసిడెన్షియల్ ఇంటి మీద ఇన్స్టాల్ చేయడానికి దాని మ్యాక్సిమం కాస్ట్ వచ్చేసి 2 lakhs. సో మనం ఎస్టిమేటెడ్ కాస్ట్ అనేది 2 lakhs అనేది తీసుకుని ఈ ఈఎంఐ మొత్తం అనేది కౌంట్ చేయడానికి ట్రై చేద్దాం. సో దీనిలో గవర్నమెంట్ రూల్ ప్రకారం 78,000 అనేది ప్రతి రెసిడెన్షియల్కి సబ్సిడీ అనేది వస్తుంది. ఈ 78,000 పోగా మిగిలిన అమౌంట్ 1,22,000. ఈ 1,22,000 మనకి చాలా బ్యాంకులు ఈఎంఐ అనేది వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. లైక్ యూనియన్ బ్యాంక్, ఎస్బీఐ, హెచ్డిఎఫ్సి, కోటక్ మహీంద్రా, ఐసిఐసిఐ, యాక్సిస్ బ్యాంక్, ఇలా ఎన్నో బ్యాంకులు ఉన్నాయి. సో దీని ఇప్పుడు ఈఎంఐ స్కీమ్స్ అంటే మనం ఇంట్రెస్ట్ రేట్ అనేది ఎంత, ఎన్ని ఇయర్స్ కట్టాలి, పర్ మంత్కి వచ్చి అమౌంట్ ఎంత కట్టాలి అనేది చూద్దాం. యాజ్ పర్ ద గవర్నమెంట్ రూల్ ఒక సోలార్ ప్యానెల్ ఇంటి మీద లైక్ రెసిడెన్షియల్ అనేది సోలార్ ప్యానెల్ ఇన్స్టాలేషన్ జరగాలి అని అంటే ఇంట్రెస్ట్ రేట్ వచ్చేసి 7 to 11% ఆర్ 7 to 12% బేస్డ్ ఆన్ ద సోలార్ ప్యానెల్ కంపెనీ టైప్ అనమాట. సో మనం మినిమం 7% అనేది తీసుకుందాం. సో చూసుకున్నట్టయితే ఈ లోన్ డ్యూరేషన్ 5 years పెడితే మనకి 1,22,000కి 7% ఇంట్రెస్ట్ రేట్ అండ్ 5 years పెడితే పర్ మంత్కి వచ్చేసి మనం 2,416 రూపీస్ అనేది కడతాం. ఇంట్రెస్ట్ వచ్చేసి 22,945. 5 years తర్వాత మనం వాళ్ళకి కట్టే అమౌంట్ 1,44,945 రూపీస్. అదే డ్యూరేషన్ అనేది 7 years పెడితే ఇంట్రెస్ట్ అనేది 32,670. మనం టోటల్గా పే చేసే అమౌంట్ 1,54,670 రూపీస్. 10 years పెడితే పర్ మంత్కి మనం 1,417 రూపీస్ కడతాం. ఇంట్రెస్ట్ వచ్చేసి 47,983 రూపీస్. అండ్ టోటల్గా మనం పే చేసేది 1,69,983 రూపీస్. అదే 12 years పెడితే పర్ మంత్కి మనం 1,255 రూపీస్ కడతాం. ఇంట్రెస్ట్ 58,666 రూపీస్. అండ్ టోటల్గా మనం పే చేసేది 1,80,666 రూపీస్. సో ఇది జస్ట్ మొత్తం అప్రాక్సిమేట్ మాత్రమే, ఎందుకంటే ఈచ్ అండ్ ఎవ్రీ బ్యాంక్ ఒక్కొక్క ఇంట్రెస్ట్ రేట్ అనేది ఫాలో అవుతుంది. సో ఇంట్రెస్ట్ రేట్ బట్టి మన అమౌంట్ ఎవ్రీ మంత్ కట్టేది డిఫరెంట్ అవుతూ ఉంటుంది. సో అది టాపిక్ గైస్. సో మనం ఈరోజు చూసుకున్నట్టయితే ఈ వీడియోలో మనం తెలుసుకుంది అసలు సోలార్ ప్యానెల్ కాస్ట్ ఎంత, సబ్సిడీ ఎంత వస్తుంది, ఏ బ్యాంకులు లోన్ అనేది అప్లై చేస్తాయి, సబ్సిడీ తర్వాత వచ్చే అమౌంట్, డిఫరెంట్ లోన్ డ్యూరేషన్కి ఎవ్రీ మంత్ మనం ఎంత కట్టాలి, ఇంట్రెస్ట్ ఎంత ఉంటుంది, ఓవరాల్గా మనం ఎంత కట్టాలి, లోన్ డ్యూరేషన్ అయిపోయేసరికి ఎంత కడుతున్నాం అనేది మనం ఇక్కడ క్లియర్గా చూసుకున్నాం. So that's it for the day guys. Thanks for watching the video. Please subscribe and support us.